ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతా కూడా పాటలతో, సాక్ష్యంతో, ఆరాధనతో తండ్రిని మహిమపరిచాం, ఘనపరిచాం. అయితే ఇప్పుడు వాక్యంతో ఆయన్ని ఘనపరుస్తుంటుండగా పరిశుద్ధాత్మదేవ, దేవుడు మనలో ఉన్నాడని, మనతో ఉన్నాడని, ఆయన కిటికీ కంతల్లో నుంచి చూస్తూ ఉంటారని మనం ఎన్నోసార్లు లేఖనాలు పరిశీలించాం. అయితే ఇప్పుడు మనం ఒక అంశాన్ని గురించి మనం ధ్యానిస్తుంటుండగా ఆ అంశం ఎలా వ్రాయబడింది అనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఎన్నో అంశాలు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. మరి ఇన్ని అసలు మన జీవితం చాలదు, ఎన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. మరి ఈ అంశం ఎలా రాయబడింది, ఇప్పుడు చెప్పబోయే అంశం అనే విషయాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ స్పష్టంగా తండ్రి ఒక మాట అంటున్నారు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూసారని ఎంత గొప్ప వాక్యాన్ని తండ్రి పేతురు ద్వారా తెలియపరుస్తున్నారు. ఏమని తెలియపరుస్తున్నారు? నేను నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అంటే నేను ఇంకా తొందరలోనే చనిపోతానని ఎరిగి ఉన్నంతకాలం కూడా ఏంటంటే అందరినీ రేపాలట. బాగా చదవండి. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మన విషయాలు రాశాడు, నా విషయం రాశాడు, అందరి విషయాలు రాశాడు తండ్రి. నేను చనిపోయాక కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి పుస్తకం రూపంలో ఈ మెసేజ్ వస్తుంది అని చెప్తున్నారన్నమాట తండ్రి. అంత గొప్ప దేవుడు ఆయన మన మధ్య ఉన్నారు. ఆయన మనకంటే ముందే వచ్చినట్లుగా నిర్గమాకాండము 23వ అధ్యాయము 20, 21 వచనాలు మనం చూసినప్పుడు, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20, 21 వచనాలు మనం చూసినప్పుడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపించుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. ఆయన మీ అతిక్రమములను ఆయనను పరిహరింపడు. నా నామము ఆయన కొన్నది అని పరమ తండ్రి అంటున్నారు. ఆ పరమ తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారని 1 పేతురు 1వ అధ్యాయము 8వ వచనం తెలియపరుస్తూ ఉన్నది. ఆయన్ని ప్రేమించి ఆయన సన్నిధానంలోకి వచ్చాం. అయితే మనకంటే ఒక దూత ఇక్కడికి వచ్చారు. మనం ఎప్పుడైతే ప్రార్థన అని అనుకుంటామో ఆ దూత కూడా ఏమంటున్నారంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని అంటున్నారు. నా తండ్రి పేరు యెహోవా, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని అంటున్నారు. అని అంటూనే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా చెప్తున్నారు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. చూసారండి, ఆదరణకర్త అంటే పరిశుద్ధ. నన్ను ఎలాగో సిలువ వేస్తారు, యేసయ్య అంటున్నారనమాట. సిలువ వేస్తారు, కానీ ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను ఆదరించటానికి. మిమ్మల్ని మీకెన్నో కష్టాలు, బాధలు, వేదనలు, శ్రమలు, శోధనలు వస్తుంటాయి. ఆ శ్రమల్లో మిమ్మల్ని ఆదరించటానికి ఒక ఆదరణకర్త. ఆదరణకర్త కూడా ఎలా వస్తాడట? తండ్రి నానామముల, అంటే యెహోవా అనే వాక్యమైన దేవుడు నానామములో, అంటే యేసుక్రీస్తు నామములో అనే యెహోవా అనే నామములో. ఎందుకంటే ఇందాక యోహాను సువార్త 5:43లో నేను తండ్రి నామమున వచ్చుచున్నాను అని అంటున్నారు కదండి. ఆ నామంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నారు. ఆయన సమస్తాన్ని మీకు బోధిస్తాడు, ఆయన సమస్తాన్ని జ్ఞాపకం చేస్తాడు అని అంటున్నాడు. అందుకని మనం అందరం కూడా మన శరీరాలతో పాటు మన హృదయాలను ఇక్కడే ఉంచుకోవాలి. ఎందుకంటే మన హృదయాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కానీ తండ్రి
ఆయన వాక్యాన్ని వినేటప్పుడు. ఎందుకంటే ఈ వాక్యం ఈ వాక్యం ఎలా ఉంటుందట, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ వాక్యము అది ఎలాంటిదట, సజీవమై. ఎంత చక్కని మాట! ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారండి, లోపల మన కీళ్లలో ఉన్న మూలుగును కూడా లోపలికి వెళ్ళిపోద్దట వాక్యం. అంటే ఇది కూడా నమ్మాలిగా మరి మనం. అంత గొప్ప వాక్యాన్ని ఇప్పుడు మనం వింటూ ఉండగా మన హృదయాలు తెరవబడాలి, మన చెవులు విప్పబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి, మన మనస్సు తెరవబడాలి వాక్యం వినటానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరణాన్ని గురించి, ఎందుకంటే చాలామంది ఈ వర్షాలకైతేనేమి ఏదైతేనే మరణం అయిపోతున్నారు. మరణాన్ని గురించి కూడా తెలుసుకోమని, మరణం తర్వాత విషయాలు తెలుసుకోమని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాశారు. అవి కొంచెం హార్డ్గా ఉంటాయి, ఆల్జీబ్రా లెక్కల్లాగా ఉంటుంది. ఈరోజు టఫ్ సబ్జెక్టు. మరి జాగ్రత్తగా వింటే, కాన్సన్ట్రేషన్తో మన మనస్సారా మన హృదయానుసారంగా మనం వింటేనే మనకు మంచిగా అర్థమవుతుంది. మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాతకు వచ్చేసరికి ఆల్జీబ్రా లెక్కల్లాగా ఉంటుంది. అందుకని కాన్సన్ట్రేషన్తో వినాలి, రాసుకోవాలి కూడా. ఎందుకంటే యెహోవా దేవుడు మోషేతో చెప్పేటప్పుడే నిర్గమాకాండం 34వ అధ్యాయం 27వ వచనంలో మోషే రాసికొనుము అని అంటున్నాడు. చూసారండి, అప్పుడు 24:4లో మోషే వ్రాసి అని అంటారు. చూసారండి, మోషే వ్రాసాడట. వ్రాసి ఊరికినే సెల్ఫ్లో పెట్టుకోకుండా ఏం చేశాడంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రకటింపనారంభించను అని అంటాడు. అదే కాదు, యోవేలు ప్రవక్త ద్వారా 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి అంటున్నారు. మన బిడ్డలకు తెలియజేయాలి. అది ఎవ్వరు తెలియజేయరు. పాస్టర్ గారులైన అన్ని విషయాలు తెలియజేయరు, ఏదో కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా సొంతంగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి. అయితే ఈరోజు మరణము అనే మాట నీ గురించి తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మరణము అనే కాదు, మరణము తర్వాత విషయాలేంటి అవి తెలుసుకొని మరణించమని తండ్రి తెలియజేస్తున్నాడు. తండ్రి అంత గొప్ప దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాస్తున్నారు. ఏమనంటే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూసారండి, ఎంత చక్కని మాట. మనకు అర్థమయ్యేటట్టుగా మనిషి ఈ జీవితకాలమే కాదట, దీని తర్వాత జీవితం ఉందంట. ఎందుకంటే దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడే 2 శరీరాలు పెట్టినట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనము 3rd లైన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక చూడండి, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందంట. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం కనపడేటట్టు చేశాడు, లోపల ఆత్మ సంబంధమైన శరీరం పెట్టేశాడు తండ్రి. ఆ ఆత్మలోనే మన హృదయాన్ని మనస్సుని తండ్రి ఆత్మలోనే ఆత్మ శరీరంలోనే పెట్టేశాడు. అందుకని వాటిని గురించి కూడా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎవ్రీ వీక్ ఒక సబ్జెక్ట్ మనం కూలంకషంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుసుకుంటూ ఉండాలి. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆత్మ శరీరాన్ని కూడా మనకు పెట్టాడు అనమాట. అందుకని ఆత్మ శరీరం ఏమైపోతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఎవరు అనేది ఫస్ట్ మనం ఎప్పుడు తెలుసుకోవాలి. మన దేవుడు ఎవరు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం 3rd లైన్ని మనం చూసినప్పుడు మృతిని ఉంచువాడను నేనే, బ్రతికించువాడను నేనే అని అంటున్నాడు. చూసారండి, నేను ఎందుకు అనంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం 4వ లైన్లో మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అంటున్నాడు. మంచి కాన్సన్ట్రేషన్తో వినండి. దేవుని దగ్గరే ఉన్నాయట మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళము చెవులు. హన్నా కూడా ఒక మాట అంటుంది, మనకు లాంటిదే హన్నా కూడా.
మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు ఆయనే అని అంటుంది. చూసారండి ఎంత స్పష్టంగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎక్కువ మాట అంటున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని అంటున్నారు. చూసారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చనిపోయాను అనుకోండి, నాకు దేవుడు కాదట. కానీ ఇంకొక మాట ఎంత క్లియర్గా తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 20వ అధ్యాయము 38వ వచనంలో లాస్ట్ లైన్లో ఆయన దృష్టికి అందరూ జీవించి ఉన్నారు అని అంటున్నారు. చూసారండి ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు తండ్రి. అంటే ఏంటంటే ఆయన సజీవులకు దేవుడు, అంటే మనం సజీవులంగా ఉన్నాం కాబట్టి మనకు దేవుడు, మృతులకు దేవుడు కాదు. అంటే వాళ్ళకేం తెలియదు కాబట్టి. కానీ ఆయన దృష్టికి అందరూ జీవించే ఉన్నారట. ఎందుకంటే మృతులు కూడా ఆత్మ శరీరంతో ఉంటారు కాబట్టి అంత స్పష్టంగా తెలియజేశారు. గొప్ప దేవుడు ఆయన మన జీవితంలో 3 స్థితులను కలుగు చేసిన దేవాది దేవుడు. జనన స్థితి, మరణ స్థితి, పునరుద్ధాన స్థితి. చూసారండి, వాటి గుండానే ఆయన వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరణస్థితి, జనన స్థితి, మరణస్థితి, పునరుద్ధాన స్థితిలో గుండా కూడా వెళ్ళినట్లుగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. చూసారండి, యేసయ్య ఎవరికి పుట్టారు? మరియ తల్లికి పుట్టారు కదా. స్త్రీ యందు పుట్టి అని ఎంత చక్కగా రాశారు. ఆయన స్త్రీ యందు పుట్టి. చాలండి. చూసారండి, మనం కూడా ఎలా అంట, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎంత చక్కగా రాస్తున్నారు. మనం కూడా నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా. చాలండి. చూసారని ఎంత చక్కగా చెప్తున్నారు. నిన్ను సృష్టించి నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు 2 శరీరాలు పెట్టి, ఈ ప్రకృతి సంబంధమైన శరీరము, లోపల ఆత్మ సంబంధమైన శరీరాన్ని నేను పెట్టాను అని తండ్రి తెలియచేస్తూ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా ఒక మాట అంటున్నారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూసారండి, జనములకు ప్రవక్తగా చేశాడంట తండ్రి. మనల్ని ఎప్పుడైతే జన్మింప చేశాడో మీరు మామూలు మనుషులు కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని అంటున్నాడు తండ్రి. చూసారండి, ప్రవక్తలుగా చేశాడంట. అలాంటి మనం ఎలా ఉన్నాం అనే ఆత్మవిమర్శ చేసుకోవటానికి తండ్రి ఈ స్టెప్ పెట్టి 9వ వచనంలో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని అంటున్నారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో వారు నా సభలో చేరిన వారైన ఎడల నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు అని అంటున్నారు. చూసారని ఎంత గొప్ప మాటలు, ఎంత అసలు మన హృదయానికి తాకే మాటలు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి మన జనన విధానాన్ని కూడా చక్కగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలోను, మొదటి పేతురు 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. చూసారండి, మొట్టమొదట మనమే ఉండాలట. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కన్నాడంట. ఎంత గొప్ప మాట చూడండి. సత్యవాక్యము వలన నువ్వు పుట్టు, యెహెజ్కేలు 16వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు బ్రతుకు అని అంటేనే మనం బ్రతికామంట. అంత గొప్ప సృష్టికర్త, మన జన్మాన్ని, మనకు ఒక జన్మాన్ని ఇచ్చిన సృష్టికర్త. మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనంలో ఇంకో మాట, ఎలా పుట్టాం అనే విషయాన్ని, మీరు క్షయబీజము నుంచి కాక. చూసారండి ఎంత స్పష్టంగా, చనిపోయే బీజం కాదట బందంతా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టించారు, చనిపోని బీజం నుంచి. ఎందుకంటే ఈ శరీరం మాత్రం మట్టి అయిపోద్ది, ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం లోపల ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. చూసారండి, అది యుగ యుగములు ఆయనతో ఉండాలని. ఎందుకంటే మన దేవుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో
అంటారు ఆయన యుగ యుగములు ఉండువాడు అని అంటాడు. చూసారండి, మన దేవుడు ఎవరు? యుగ యుగాలు ఉండే దేవుడట. ఎవరైతే ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉండి పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళు కూడా ఎలా ఉంటారట? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. యుగ యుగాంతం వరకు రాజ్యం వెళ్తారంట. అందుకనే మనం పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మన హృదయాన్ని మనం కడుక్కుంటూ ఉంటాం. అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, దురాలోచనలు వస్తాయి, వేషధారణ బ్రతుకుంటుంది మనలో. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటాం అనమాట. సరే, అది తండ్రి మనకిచ్చిన జనన స్థితి. అయితే ఇప్పుడు మరణ స్థితిలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి కూడా మనం నేర్చుకోవాలని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. మరణం అందరికీ వస్తుందా అనే విషయాన్ని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి నొందబలనని నియమించారు. చూడండి, ఒకేసారి మన బంధువులు, మిత్రులు ఎంతోమంది చనిపోయారు, మన సొంత రక్త సంబంధులు చనిపోయారు. అయితే ఒక్కసారే చనిపోయారు అని యోబు కూడా అంటున్నాడు 30వ అధ్యాయం 23వ వచనంలో, మరణము సర్వజీవులకు నియమించబడిన సంకేతమట. గుర్తంట ఒకటి, మరణము సర్వజీవులకు నియమించబడిన సంకేతము అని అంటున్నారు. మరి దావీదు మహారాజు కూడా కీర్తన గ్రంథం 89:48లో, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఎంత చక్కని ప్రశ్న వేస్తున్నారో చూడండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఎవరు లేరు కదా, అందరూ మరణిస్తారని లేఖనం అందరికీ వస్తుందని తెలియచేస్తూ, మరి పరిశుద్ధులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట అంటున్నారు, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని అంటున్నారు. చూసారండి, ఈ శరీరం ఏమైపోతుంది? ప్రకృతి సంబంధమైన శరీరం మరణానికి లోనైపోతుంది. ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపించును అని అంటున్నాడు. అప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నేనున్నాను అని వచ్చారట. చూసారంటే, నేనున్నాను అని అక్కడ రాయబడి ఉంది. అయితే ఆయన ఎట్లా వచ్చారట? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినప్పుడు, అక్కడ అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అని అంటున్నాడు. చూసారండి, ఎంత నన్నెవరు విడిపించును అని రోమా 7:24లో పౌలు గారి ప్రశ్నకి పౌలు గారే మళ్ళీ హెబ్రీ పత్రికలో జవాబిస్తున్నారు. హెబ్రీ పత్రిక 2:14-15లో అంత గొప్ప మనసుని తండ్రి పౌలు గారికి అనుగ్రహించి మనకు అర్థమయ్యేటట్టుగా మనం కూడా తెలుసుకోవాలని ఈ మాటలన్నీ రాపించారనమాట. సరే, అది ఒకటో ప్రశ్న. ఇక రెండో ప్రశ్న, మరణం ఎలా వచ్చింది? ఇందాక మనం చదువుకున్నాం, ఆదికాండం 2:16-17 వచనాల్లో మనం చదువుకున్నాం. ఏమనంటే, ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు, వాటిని తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని ఆజ్ఞాపించాడంట యెహోవా దేవుడు. కానీ వెంటనే సాతానుడు ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 4వ వచనంలో, మీరు చావనే చావరు, తినండి అన్నది. తిన్నారు. అలా మరణం వచ్చిందని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. మరి మొదటి యోహాను అలా వస్తే, మరి ఆ ఆజ్ఞని అతిక్రమించినందుకు కూడా లేఖనాలు ఎంత చక్కగా, మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూసారండి, యెహోవా దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించారు. అందుకనే ఆయన ఎంత చక్కగా యోహాను గారి ద్వారా ఆజ్ఞాతిక్రమమే పాపము అని అంటున్నారు. వెంటనే మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతం మరణము అంటున్నారు. చూసారండి, పాపాలు చేస్తూ ఉంటాం అనుకోండి, పొద్దాక వేరే వేరే మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణకరము కాని పాపాలు ఉన్నాయి. పొరపాటున కొన్నిసార్లు పాపం చేస్తుంటాం, మరి కొన్నిసార్లు సాహసించి పాపం చేస్తూ ఉంటాం. అలాంటి పాపాలు చేసినప్పుడు తండ్రి వదిలిపెట్టడు. పాపము వలన వచ్చు జీతము మరణము అని అంటున్నారు.
అందుకనే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూసారని ఎంత చక్కని, అందరూ పాపం చేస్తూనే ఉన్నాం కాబట్టి మరి ఆ పాపముల నుంచి విడిపించటానికి 2000 సంవత్సరముల క్రిందట యేసుక్రీస్తు ప్రభు వారు రక్త మాంసాలతో శరీరధారి అయి వచ్చి ఆయన శిలువ మీద మన పాపముల కోసం ఆయన మరణించి తిరిగి లేచి 40 రోజులు కూడా ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని మనకు తెలియపరుస్తూ మనల్ని పాపముల నుంచి విడిపించారు. అందుకని మనం అందరం కూడా మారు మనసు పొంది, నిజమైన మారు మనసు పొంది బాప్టిజాలు తీసుకున్నాం. అయితే మరణ భయం కూడా మనకు ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 4వ వచనము సెకండ్ లైన్ని మనం చూసినప్పుడు మరణ భయము నాలో పుట్టుచున్నది అని అంటున్నారు దావీదు మహారాజు. మరి యోబు గ్రంథం కూడా 20వ అధ్యాయం 25వ వచనం థర్డ్ లైన్ చూసినప్పుడు మరణ భయము వారి మీదికి వచ్చెను అని అంటున్నాడు. తర్వాత ఎక్రోనీయులకు కూడా మరణ భయం వచ్చిందంట. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎక్రోనీయులకి మరణ భయం వచ్చిందంట. కానీ మరణ భయము లేని జనాంగం కూడా ఉందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు జెబులూనీయులు మరణ భయము లేక, చూసారండి, జెబులూనీయులకు మరణ భయం లేదట, ప్రాణభయం. అంటే చస్తే సత్యంలే అని కొంతమంది అనుకుంటారు కదా, అనుకొని పొరపాట్లు చేస్తూ ఉంటారు కదా, అట్లా జెబులూనీయులకు మరణ భయం లేదని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే మరి థర్డ్ పాయింట్గా మనం మరణించిన వారి స్థితిని కూడా మనం తెలుసుకోవాలని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా పొందుపరిచారనమాట. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి, ఈ సంగతిని మీ బిడ్డలకు తెలియచేయండి, ఆ బిడ్డలు వారి బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేతురు అని యోవేలు 1:3 రాయబడి ఉందండి. అట్లా యోబు గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదివినప్పుడు మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు, అతడిక ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలము అతన్ని మరలా నెరుగదు. అది చూసారండి ఎంత స్పష్టంగా తెలియజేస్తాను. ఆ డెడ్ బాడీ వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇంటికి రాడు కదా, మరణించిన వాళ్ళు రారు అని. తర్వాత యోబు గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో కూడా అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు అని అంటున్నాడు. చూసారండి, కదలరు కదా ఇక వాళ్ళు. ఆ మాట ఎంత ఎగ్జాక్ట్గా, తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, చూసారండి, నదుల నీరు ఎట్లు ఎండిపోవును, అలా నరులు అలా చనిపోతారు అని లేఖనం ఎంతో. ఇక ఎవరు కూడా వారిని లేపరు, తిరిగి లేవరు అని రాయబడి ఉందండి అక్కడ. మళ్ళీ 21వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు మనం చూసినప్పుడు కూడా అక్కడ కూడా తండ్రి ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. బాగా బలిసిన వాళ్ళు చనిపోతారు, బలహీనులు కూడా చనిపోతారు, ఇద్దరిని పురుగులు కమ్మును అని రాయబడి ఉందండి అని అన్న యోబుకు ఒక ప్రశ్న వస్తుంది 14వ అధ్యాయం 14వ వచనంలో. ఏమనంటే మరణమైన తరువాత నరులు బ్రతుకుతురా. చూసారండి, బ్రతుకుతారు. ఎందుకంటే యేసయ్య తిరిగి లేచాడు మాదిరికరంగా. మన ముందు యేసయ్య ప్రతి విషయంలో కూడా మాదిరికరంగా ఉన్నారు. యేసయ్య ఎలా తిరిగి లేచారో మీరు కూడా తిరిగి లేస్తారు అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నది. చూసారండి, దేవుడు యేసయ్యని లేపారు, దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. అదిగో మనల్ని కూడా లేపుతాడంట తండ్రి. అది కూడా నమ్మాలి కదా, మరి మనం లేపుతాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నప్పుడే మనం నిజమైన మారు మనసు పొందాలని తండ్రి స్పష్టంగా రాస్తున్నారు. మరణానికి కారణాలు కూడా రాస్తున్నారు. చూసారండి, మరణానికి కారణాలు పాపాలని మనం ఇందాకే చదువుకున్నాం. ఆ తర్వాత దురాశ గర్భము ధరించి మరణమును కనును అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15 వచనాల్లో రాయబడి ఉన్నది. ఆ తర్వాత సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు, 7వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మనం చదివినప్పుడు ఈ జార స్త్రీలు ఉన్నారు చూసారా,
వాళ్ళు మరణశాలలకు దారి తీస్తారట. మరణానికి తొందరగా మరణం వచ్చేస్తుందట జారస్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు. అలాంటి పనులు చేయొద్దని ఎంత లేఖనం చెప్తున్నారు. మరి కొంతమంది శరీర కార్యాలతో ఉంటున్నారు. వాళ్ళ కోసం కూడా రోమా 1:28 నుంచి 32 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు తండ్రి. ఇదిగో ఈ శరీర కార్యాలు, కోపం, ద్వేషం, అసూయ, పగ, దురాలోచనలు, వేషధారణ, ఇవన్నీ ఉంటే కూడా వారంతా కూడా మరణమునకు తగిన వారు అని ఆయన చెప్తున్నారు. చూసారండి, అంటే త్వరగా మరణం వస్తుందని. అందుకని ప్రసంగి గ్రంథంలో 30 ఏళ్ళకే చనిపోతున్నారు, 40 ఏళ్ళకే చనిపోతున్నారు, 50 ఏళ్ళకే చనిపోతున్నారు అని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు అని అంటున్నారు. చూసారండి, నేను 70-80 సంవత్సరాలు అని కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో రాపిచ్చాను కదా, మరి నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు అని అంటున్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంకా శరీరానుసారమైన మనసు ఉంటే పొద్దాక లేడీస్కి పనులే ఉంటాయి. లేడీస్ ఏంటి, జెంట్స్కి కూడా ఒకదాని తర్వాత ఒకటి వర్క్స్ ఉంటాయి. అయితే ఆ పనుల్లో కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని దానికి కేటాయించాల్సిందే. దేవునికి కొంత టైం ఇవ్వాలి. అందుకని శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుందని రోమా 8:5లో రాయబడి ఉన్నది. లోక సంబంధమైన దుఃఖం కొన్నిసార్లు ఊరికనే మనం ఏడుస్తుంటాం. మరి మనం టీవీలు సీరియల్స్ చూసేటప్పుడు అలాంటప్పుడు అది మరణానికి దారి తీసొద్దని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం తెలియజేస్తుంది. ప్రేమ లేని వాడు ఇంకా మరణంలోనే ఉన్నాడట. అందరినీ ప్రేమించాలట, మన కుటుంబస్తులనే కాదు, అందరినీ ప్రేమించాలట. ప్రేమ లేనివాడు ఇంకా మరణంలో ఉన్నాడని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ, మరి మరణము యొక్క రకాలు కూడా ఎలా తెలియజేస్తున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు ఎలా చనిపోతారంటే కొంతమంది అకస్మాత్తుగా చనిపోతారట. చూసారండి, సడన్గా చనిపోవడం, అదిగో మరణము అకస్మాత్తుగా వస్తుందట. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు ఘోరమైన మరణము నొందుదురు అని అంటున్నాడు. కొంతమంది ఇప్పుడు సునామీలో ఎంతోమంది చనిపోయారు, కరోనాలో ఎంతోమంది ఘోరమైన మరణాన్ని పొందారు. మరి యోబు గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనంలో యవ్వనమందే కొంతమంది చనిపోతారట, యవ్వనస్తుల్ని. అంటే మన క్రియలను బట్టి మరి అలా తండ్రి ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నారు. తండ్రి గొప్ప దేవుడు, ఆయన ఎంత చక్కగా ఎవరెవరు ఎలా చనిపోయారు, ఆకాను ఎలా చనిపోయాడు, అహీతోపెలు ఎలా చనిపోయాడు, అబ్షాలోము ఇవన్నీ కూడా ఇస్సాకు కూడా ఎంత చక్కగా అంటున్నాడు, నా మరణ దినములు నాకు తెలియవు అంటున్నాడు. చూసారండి, యెహోవా దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 14వ వచనంలో ఎంత చక్కగా నీ మరణ దినములు సమీపించను అని అంటున్నారు. చూసారండి, అలా ఆ ఫియర్ కాంప్లెక్స్తో మనం ఉండాలని. చూసారండి, యెహోవా దేవుడే మోషేతో చెప్తున్నాడు, నీ మరణ దినములు సమీపించను అని అంటున్నాడు. అంటే ఆ ఫియర్ కాంప్లెక్స్తో ఉండి దేవుణ్ణి బాగా ఆనుకొని దీర్ఘాయువును పొందాలని, ఆయన ఆజ్ఞలు, విధులు, శాసనాల ప్రకారం మనం అంతా నడవాలని తండ్రి ఎంతో చక్కగా రాస్తూ, మరి హానోకు ఎలా చనిపోయాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అని రాయబడిందండి. చూసారండి, దావీదు కూడా సొలొమోనుతో మరణకాలము సమీపించినప్పుడు అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను అని అంటున్నాడు. అట్లా గొప్ప దేవుడు మరణ స్థితిని కలుగజేసి మళ్ళీ వెంటనే ఆయన మనల్ని బాగా ప్రేమించి పునరుద్ధాన స్థితిని కూడా కలిగజేసిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆ దేవుడే మాదిరికరంగా యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనములో మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగును అని అంటున్నాడు. చూసారండి, మింగేసేసాడట మరణాన్ని. మరి 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనము 6వ లైన్లో యేసయ్య ఏం చేశాడట, మరణాన్ని నిరర్ధకం చేశాడట. తండ్రి అంత ప్రేమ కలిగిన దేవుడు నిరర్ధకం చేసి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కాబట్టి దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అని
అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నారు. మరి మనతో కూడా తండ్రి యెషయా ప్రవక్త ద్వారా 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, మృతులైన నీ వారు బ్రతుకుదురు. మన బంధువులు మిత్రులు అందరూ ఎంతోమంది చనిపోయారు కదండి, మన అమ్మ మన నాన్న అలాంటి వాళ్ళు కూడా. అట్లా తండ్రి మృతులైన నీ వారు బ్రతుకుదురు అని అంటున్నారు. ఎంత ఆదరణకరమైన మాటలు తండ్రి. ఆయన ఆదరణకర్త. మనల్ని ఆదరించడానికి మృతులైన నీ వారు బ్రతుకుదురు, వాళ్లే కాదు బ్రతికేది అని 1 కొరింథీ 6:14లో దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి, మనం కూడా చనిపోతాం, తన శక్తి వలన లేపును అని. మరి ఇలా 3 స్థితులు పెట్టిన దేవుడు సజీవులుగా మనం ఏం చేయాలి అని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మరణములో ఐక్యత కలిగి ఉండాలట, ఆయన పునరుద్ధానములో మనం ఐక్యతగా ఉండాలంట. ఎంత చక్కగా రాస్తున్నారు. అది ఎలా సాధ్యము అంటే 6వ అధ్యాయమే 4వ వచనంలో, మీరు నిజమైన మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోండి, అప్పుడు మీరు యేసయ్య మరణములో ఐక్యత, యేసయ్య పునరుద్ధానములో ఐక్యత కలిగి ఉంటారు అని లేఖనాల ప్రకారం తెలియజేస్తున్నారన్నమాట. చూసారని 2 కొరింథీ 4వ అధ్యాయం 10వ వచనంలో యేసయ్య మరణానుభవాన్ని కలిగి ఉండండి అని అంటున్నారు. చూసారండి, యేసయ్య ఎందుకు చనిపోయారు? మన పాపముల నిమిత్తము. మరి మనం ఎందుకు చనిపోవాలి? మన పాపముల నిమిత్తము మనము నిజమైన మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని నీడలో మునిగి లేవటం. నీడలో మునిగినప్పుడు మన పాపములు నీడలో ముంచేయటం, లేచినప్పుడు పునరుద్ధాన స్థితి. అది ఎవరిస్తారు? ఈ ఐక్యత అనేది ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ వలన కలిగిన ఐక్యత అని అంటున్నారండి. చూసారండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఐక్యత కలిగజేస్తాడట. అందరితో, సహోదరులతో కలిసి ఉండటానికి ఐక్యత కలిగజేస్తాడు. అదేవిధంగా అందరితో కలిసి ఉండటానికి, మరణములో ఐక్యత కలిగి ఉండటానికి, పునరుద్ధానములో ఐక్యత కలిగి ఉండటానికి చేస్తాడని లేఖనం ఎంతో. పైగా ఇంకొక మాట అంటున్నారు, యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూనూ చనిపోడు అని అంటున్నారు. చూసారండి, బ్రతికి నాయందు అంటే మనం ఇప్పుడు బ్రతికున్నాం, ఆయన యందు బాగా విశ్వాసం ఉంచాలట, ఎన్నడూ చనిపోడు. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన శరీరంతో ఎప్పుడూ కూడా పరలోకంలో ఉంటారు అని మనకెంత ఈజీగా తెలియపరుస్తూ ఉన్నారు. అట్లా తండ్రి ఇది అయిపోయిన తర్వాత కూడా మరి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయని తండ్రి తెలియజేస్తున్నాడు. చూసారండి, మరణము తర్వాత కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి బాగా నేర్చుకోండి అని అంటున్నాడు. వాటిని గురించి దానియేలు గ్రంథము, దానియేలు ప్రవచిస్తున్నారనమాట. ఏమని ప్రవచిస్తున్నారో 9వ అధ్యాయము. అందరూ చక్క లేఖనాలు బైబిల్ చదివి చూసి చూడండి. చూస్తుంటే మనకు బాగా అర్థమైపోతూ ఉంటుంది. ఇది చాలా టఫ్ సబ్జెక్టు, ఆల్జీబ్రా లెక్కల్లాగా ఉంటుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. చూసారా, 70 వారాలు. ఈ 5 పాయింట్లు జరగడానికి ఒక 70 వారాలు పెట్టాడంట తండ్రి. అంత స్పష్టంగా ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు చెప్పరు ఈ సబ్జెక్టు. 70 వారాలు పెట్టాడంట. 70 వారాలు పెట్టి ఇంకా ఏమంటున్నారంటే, ఆ 70 వారాలని ఎలా విభజించారు అనే విషయాన్ని ఎంతో చక్కగా 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారాలు పడద్దట. ఎప్పుడు యెరూషలేమును మరలా కట్టించవచ్చునని మరి కోరేషు రాజుతో, మాదీయ పారసీక రాజు అయిన కోరేషు రాజుతో యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనంలో, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అంటే కోరేషు ద్వారా, కోరేషుని ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు దేవాలయం కట్టడానికి అక్కడికి పంపిస్తాడు తండ్రి. చూసారండి,
ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు మరి వీళ్ళు యూదులు బబులోని చెరలో ఉంటారు కాబట్టి, అది అందరికీ తెలిసిన విషయమే కదా. యూదులు చెర తీసుకెళ్ళిపోతాడు కదా నెబుకద్నెజరు. ఎవరెవరి కాలంలో తీసుకెళ్ళాడు? 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ యెహోయాకీము కాలములో చూసారండి 2 సార్లు దండెత్తాడట. యెహోయాకీము కాలంలో 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇంటి దగ్గర చదవండి. తర్వాత యెహోయాకీను కాలంలో ఒకసారి వచ్చాడంట నెబుకద్నెజరు. 9, 10 వచనాలు కూడా చదవాలి. ఆ తర్వాత సిద్కియా కాలంలో కూడా వచ్చాడంట. 11 నుంచి చివరి వరకు చదివితే మనకు అర్థమైపోతూ ఉంటాయి. చూసారండి 4 సార్లు నెబుకద్నెజరు, ఫిలిబాబు గారు ఎప్పుడు అంటారు 4 సార్లు దండెత్తారు అని. దండెత్తి యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ బంగారము వెండి అంతా తీసుకెళ్ళిపోయి ఆ దేవాలయాన్ని పడగొట్టి, చుట్టూ ప్రాకారాలు పడగొట్టి, గుమ్మారు కాల్చివేసి అంతా అది మళ్ళీ ఇప్పుడు కట్టబడుతుంది. ఎజ్రా, నెహెమ్యా కాలంలో మరి జెరుబ్బాబెలు, మరి అప్పుడే ఉన్న ప్రవక్తలు ఎవరంటే హగ్గయి, జకర్యాలు. ఆ కాలంలో కట్టబడుతున్నప్పుడు కట్టబడద్ది అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. చూసారండి 7 వారాలు దేనికి పట్టిందట? 20 దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని. చూసారండి 7 వారాలు పడద్దట. ఆ తర్వాత కందకాలు, రాజవీధులు మరలా కట్టబడును అని, అది 62 వారములు అని చెప్తున్నాడు ఇక్కడ. చూసారండి 62 వారాలు, 62 7 69 వారాలు కట్టబడతాయి అని అంటున్నాడు. చూసారండి మరి 70 వారాలు కదా అసలు. 70లో నుంచి 69 తీసేస్తే 1 వారం. వారము అనగా 7 రోజులు, అది మన అందరికీ తెలుసు. కానీ తండ్రి దృష్టిలో ఎలా ఉందట? యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎంత స్పష్టంగా వారము చదవండి. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కకు పండుకొని ఉండి 40 దినములు. 4th లైన్ని చదువుదాం. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున. చూసారండి సంవత్సరం ఒకటింటికి ఒక రోజు, అంటే ఒక రోజు అంటే ఒక సంవత్సరం. తండ్రి దృష్టిలో ఎలా ఉంది? ఒక రోజు అంటే ఒక సంవత్సరం. ఆ విషయాన్ని ఇక్కడ కూడా రాస్తున్నారు. ఆదికాండము 29వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూసినప్పుడు, ఆదికాండము 29వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూసినప్పుడు కూడా అక్కడ కూడా ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేద్దామని చెప్పగా. అదిగో చూసారండి యాకోబుకి రాహేల్ని మరి ముందు మోసం చేశాడు కదా లేయానిచ్చి. ఆ తర్వాత రాహేల్ని ఇవ్వాలంటే 7 వారము చేయాలి. వారము అంటే 7 రోజులు, 7 రోజులు అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ని పొందాడు కదా యాకోబు. అట్లా తండ్రి యొక్క దృష్టిలో 1 సంవత్సరము అంటే 1 దినము అని మనకు బాగా అర్థమైపోయింది కదా. అయితే తండ్రి యొక్క దృష్టిలో ఇంకోటి కూడా ఉంది. 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎంత స్పష్టంగా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రియులారా అని. మనని ఎంత సొంతంగా పిలుస్తున్నాడు, ప్రియులారా. ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినము వలెను ఉన్నవి. అదిగో చూసారండి ఎంత బాగా మంచిగా కాన్సన్ట్రేషన్తో వినండి. ఇది ఆల్జీబ్రా లెక్కలతో సమానం. ఇది ఎంత చక్కగా వింటే మనకు ఈజీగా అర్థమైపోద్ది. అట్లా తండ్రి ఇక్కడ ఏమని అంటున్నారంటే 1 సంవత్సరము అంటే 1000 సంవత్సరాలు, 1 దినము అంటే 1000 సంవత్సరాలు అని అంటున్నారు. చూసారండి అదేవిధంగా మనం కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు కూడా, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు కూడా అక్కడ ఎంత నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటివడే ఉన్నవి అని అంటున్నారు. అంటే 1 దినము 1 సంవత్సరము అని తండ్రి దృష్టికి, 1 దినము 1000 సంవత్సరములు తండ్రి దృష్టికి.
అని లేఖనం ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. మరి ఇక్కడ తండ్రి అందుకనే 70 వారాలు పట్టేదానికి కూడా ఫస్ట్ 7 వారాలు, తర్వాత 62 వారాలు ఆ కందకాలు అవన్నీ కట్టించడానికి అభిషిక్తుడు వస్తాడు. అభిషిక్తుడు అంటే యేసయ్య వస్తాడు, మరి ఆయన మళ్ళీ చనిపోతారు అనే విషయాన్ని కూడా దానియేలు 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనం చదివినప్పుడు బాగా తెలుస్తుంది. అయితే మరి ఒక్క వారం సంగతి ఏంటి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది అంత్యవారము. అది అంత్యవారము అంటే అది 7 సంవత్సరముల శ్రమల కాలం. అది 7 సంవత్సరాల శ్రమల కాలం వస్తుందట. ఆ శ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు వస్తాడంట. అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు? మరి అబద్ధ క్రీస్తు క్రీస్తులాగా అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు చేస్తుంటే మనం కూడా అబద్ధ క్రీస్తు వైపుకు వెళ్ళిపోతామని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తెలియజేస్తున్నారు. సాధ్యమైతే మత్తయి సువార్త 24:24లో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము అబద్ధ క్రీస్తులు వచ్చి మోసపుచ్చేదరు అని అంటున్నాడు. చూసారండి ఎంత చక్కగా. అదేవిధంగా ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు అనేది కూడా మనం నేర్చుకోవాలి. అబద్ధ క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? సాధ్యమైతే అంటే మనల్ని పరిశుద్ధుల్ని కూడా అపవిత్రులుగా చేస్తాడు. ఏయో ఆటంకాలు కల్పిస్తాడు. బైబిల్ చదవకుండా చేస్తాడు, ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు ఈ అబద్ధ క్రీస్తు. అవి కూడా ఏంటో మనం చూడాలి. ఫస్ట్ 3.5 years అబద్ధ క్రీస్తు పరిపాలన ఉంటుంది. అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు అనే విషయాన్ని దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎంత స్పష్టంగా తండ్రి తెలియజేస్తున్నారు. దానియేలుకు దర్శనం వస్తుంది బెల్షస్సర్ యొక్క పరిపాలనలో అని అంటున్నాడు. చూసారండి, బెల్షస్సర్ యొక్క పరిపాలన ఏది? నెబుకద్నెజర్ అయిపోయింది, ఇంకా 5 రాజులు కూడా అయిపోతారు. మనం అదేంటి అనుదిన మన్నా అనే పుస్తకంలో 122వ పేజీలో కొమ్ములు అనే మెసేజ్ ఉంటుంది. అక్కడ అందులో రాయబడి ఉన్నది. ఎంత చక్కగా ఆ మ్యాప్ వేసి ఉందన్నమాట. మీకు అర్థమయ్యేటట్టే మ్యాప్ వేసి ఉంది. ఆ మ్యాప్ను చూసుకుంటే మీకు మంచిగా అర్థమవుద్ది అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు. దానియేలుకి దర్శనం వస్తుంది బెల్షస్సర్ కాలువలో. వచ్చినప్పుడు దర్శనంలో 4 జంతువుల్ని సముద్రంలో నుంచి వస్తున్నట్టు చూస్తుంటాడు బెల్షస్సర్. దానియేలు చూస్తుంటే అది ఎలా ఉందట? 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 4వ వచనం, మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు తండ్రి. సింహమును పోలినది అని అంటున్నారు. ఎందుకంటే సింహాన్ని పోలిన జంతువు ఏంటంటే నెబుకద్నెజరు. ఏదంటే అదే. ఎవరిని కోరతాడో వాడిని పడవేస్తాడు, ఎవరిని చంపగోరతాడో వాడిని చంపేస్తాడు. అంత కఠినమైన మనస్సు కలిగిన అన్య జనాంగంలో నుంచి అంటే కల్దీలలో నుంచి వస్తాడనమాట. సముద్రం కూడా దేన్ని సూచిస్తుంది? 2వ వచనంలో సముద్రంలో నుంచి 4 జంతువులు పైకి వస్తున్నట్టు చూస్తున్నాడు దానియేలు. సముద్రము దేన్ని సూచిస్తుంది అనేది ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎంత స్పష్టంగా తండ్రి, మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అన్య జనాంగాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నాడు తండ్రి ఇక్కడ. చూసారని అన్య జనాంగంలో నుంచి అబద్ధ క్రీస్తు వస్తాడని చెప్తున్నారన్నమాట ఇక్కడ. అని చెప్పుతూ ఇక్కడ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము ఆ సింహము ఎవరిని బోలిందంట? నెబుకద్నెజరును బోలి. కల్దీయుల రాజు అయిన నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో మొదటి 4 అధ్యాయాల్లో ఉన్న నెబుకద్నెజరును పోలి ఉందని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఆ 4వ అధ్యాయం చివరిలో మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడను. సింహానికి మానవ మనస్సు వంటి మనస్సు ఇవ్వబడిందంట. అందుకని ఇక్కడ 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ
7 కాలాలు అనగా 7 సంవత్సరములు నెబుకద్నెజరు అడవిలో ఉండి అడవి గాడిదల మధ్య ఉండి మానవ మనస్సునకు బదులుగా పశు మనస్సు వారికి కలుగును అని రాయబడింది. చూసారండి, నెబుకద్నెజరుకి ఏం కలిగింది? 7 సంవత్సరాలు మానవ మనస్సునకు బదులు పశు మనస్సు ఇచ్చిందంట. అలాంటి నెబుకద్నెజరు సింహం ఆకృతిలో మనకి దానియేలు కనపడుతున్నాడు. ఆ తర్వాత రెండో జంతువు ఏంటంటే 5వ వచనాన్ని, రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది. చూసారండి, ఎలుగుబంటిని పోలిందంట. అయితే ఎలుగుబంటిని పోలింది అని మనకు ఎలా తెలుస్తుందంటే, లాస్ట్ కింగ్ బెల్షస్సర్ని చంపి ఆ తర్వాత ఎవరు రాజు అవుతాడో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని 30-31 వచనాలు మనం చూసినప్పుడు, ఆ రాత్రి అందే కల్దీల రాజు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరంలో వాడై. చూసారండి, మాదీయుడకు దర్యావేషు వచ్చేస్తాడు అనమాట. 62 దర్యావేషు 62 అని ఫిలిప్ బాబు గారు అప్పుడు చెప్పేవాళ్ళు. అట్లా ఆయన రాజు అవుతాడు. అంటే మాదీయ పారసీక రాజులు వస్తారు. ఇది బాగా గ్రహించాలి మనం. ఫస్ట్ కల్దీయుల రాజులు నెబుకద్నెజరు, సెకండ్ ఎవరు వచ్చారు అంటే సెకండ్ ఏది కనపడింది అంటే ఎలుగుబంటిని పోలిన జంతువు కనపడింది. అది ఎవరంటే మాదీయ, అంటే కల్దీయుల రాజుల్ని ఓడించి మాదీయ పారసీక రాజులు వచ్చేసారు. మాదీయ పారసీక రాజుల నుంచి ఆడను ఓడించి తర్వాత 6వ వచనంలో చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని అని అంటున్నారు. ఆ చిరుతపురి ఎవరో కాదు, అలెగ్జాండర్ అన్నమాట, గ్రీకుల రాజు. చూసారండి, గ్రీక్ రాజు. అలాగా తర్వాత గ్రీక్ రాజు వచ్చేస్తాడు. గ్రీకుల్ని కూడా ఓడించి తర్వాత మనం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఘోరమును భయంకరము నగు 4వ జంతువు కనపడెను. చూసారండి, ఈయన కనపడుతున్నాయి 4 జంతువులు ఒకదాన్నొకటి ఓడించుకుంటూ వస్తున్నారు. రోమ్ అన్నమాట. ఘోరమును భయంకరము అయిన జంతువు ఎవరో కాదు, రోము. ఆ రోమ్ ఏంటంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించున్నవి. అంటే 10 మంది రాజుల కలయిక రోము. ఆ రోము 10 మంది రాజుల పుట్టబోవు 10 మంది రాజుల కలయిక. అందులో నుంచి ఏం చేస్తాడంటే 3 రాజుల్ని ఓడించి ఒక చిన్న కొమ్ము వస్తుంది. ఆ చిన్న కొమ్మే అబద్ధ క్రీస్తు. ఆ చిన్న కొమ్ము చూసారండి. మనం ఇప్పుడు అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఆ చిన్న కొమ్ము అబద్ధ క్రీస్తు. ఆ అబద్ధ క్రీస్తుకి ఎలా ఉందట, 8వ వచనంలో 7వ వచనం లాస్ట్లో కూడా అది ఏం చేస్తుందట, అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. ఈ కొమ్ము ఏం చేస్తుందట, 3 కొమ్ములను పెరికివేసి అంటే ఓడించి ఆ తర్వాత మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరుందట ఈ చిన్న కొమ్ముకి. ఈ చిన్న కొమ్మే అబద్ధ క్రీస్తు అనమాట. చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వస్తున్నాడు అబద్ధ క్రీస్తు? రోమ్. ఎక్కడి నుంచి వస్తున్నాడు? రోమ్లో నుంచి వస్తున్నాడు. అంటే ఒక రాజే. చిన్న కొమ్ము అంటే ఎవరో కాదు, రాజు. ఆ రాజు ఏం చేస్తాడట, 21వ వచనం 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదివినప్పుడు, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలుచునదాయను. చూసారండి, పరిశుద్ధులతో అంటే మనతోనే మనకు ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు కలిగించి ఏదో ఒక రకంగా దేవుని నుంచి దూరం చేయటం, పరిశుద్ధత నుంచి దూరం చేసి అపరిశుద్ధులుగా ఉంచడానికి ప్రయత్నం చేయటం. తర్వాత మళ్ళీ మనం 25వ వచనాన్ని మనం చదివినప్పుడు కూడా, రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. చూసారండి, మహోన్నతిని భక్తులను కూడా నలగొడతాడంట. మహోన్నతిని భక్తులు అంటే మనమే, ఎవరో కాదు. మనల్ని కూడా ఏదో ఒక కుతంత్రాలు పన్ని మనల్ని నలగొడతాడని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అని అంటున్నారు. చూసారండి, నాశనకరమైన హేయ వస్తువు అంటే ఎవరో కాదు, అబద్ధ క్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తు పరిశుద్ధ స్థలంలో దేవాలయంలో నిలబడతాడట. చూసారండి, నిలుచుట చూడగానే చదువు వాడు గ్రహించుగాక అని అన్నారు. మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటామో గ్రహిస్తూ ఉంటామో, వీడు అబద్ధ క్రీస్తు,
వీడు మహత్కార్యాలు చేసినా, అద్భుత కార్యాలు చేసినా, ఆశ్చర్య కార్యాలు చేసినా సరే ఇతనెమ్మట వెళ్ళకూడదు అని అనుకుంటున్నాం. కానీ ఏదో కొద్ది కొద్దిగా మిడిమిడిగా మనం అవిశ్వాసంతో కొంచెం కొంచెం ఉంటే మాత్రం ఆయన వెంబడి పడి వెళ్ళిపోతామంట అబద్ధ క్రీస్తు. ఎందుకంటే మరి ఆయన వచ్చి 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినప్పుడు, 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినప్పుడు 4వ వచనం 3rd లైన్లో తానే దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును అని అంటున్నారు. చూసారండి, నేనే దేవుణ్ణి, నేనే యేసుక్రీస్తుని అని చెప్పి కూర్చుంటాడట. కూర్చున్నప్పుడు ఆయన పైగా ఆయన ఇంకా ఏం చేస్తాడట, ఇంకా కొంచెం కింద చదివినట్లయితే నానా విధములైన సూచక 9వ వచనం 3rd లైన్ 4th లైన్, నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ అన్ని చేస్తాడట. మరి యేసయ్య ఏ విధంగా చేస్తున్నాడో అబద్ధ క్రీస్తు కూడా అదే విధంగా చేస్తాడని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అయితే ఈ అబద్ధ క్రీస్తు కాలంలోనే 7 ముద్రలు విప్పబడతాయట. చూసారండి, అది బాగా గ్రహించుకోవాలి మనం. 7 ముద్రలు కూడా విప్పబడతాయి అని చెప్పి లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి ముద్ర విప్పి యేసయ్య ముద్రలు విప్పేది. అయితే మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రము కనబడెను. 2వ వచనం 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. చూసారండి, ఇతనే అబద్ధ క్రీస్తు. తెల్లని గుర్రం కూడా ఇవ్వబడిందంట జయించటానికి. ఎవరు మహోన్నతుని భక్తులు, ఎవరు పరిశుద్ధులు, వీళ్ళని ఎలాగైనా సరే జయించి తన వశం చేసుకోవడానికి. చూసారండి, ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తర్వాత యేసయ్య 2వ ముద్రని విప్పాడట. విప్పినప్పుడు ఎర్రని గుర్రం బయలుదేరిందట. ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి, మనుష్యులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. చూసారండి, సమాధానం లేకుండా చేస్తాడంటే. ఏదో చిన్ని మనస్పర్ధలను పెట్టుకుంటాం, వాటి వలన మనకి సమాధానం ఉండదు. మనస్పర్ధనలు వచ్చి మాట్లాడుకోము మనం. అట్లా చిన్న చిన్న మనస్పర్ధనలు పెడతాడని. తర్వాత 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడంట. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను, మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని అని అతను అంటా ఉంటాడట. ఆ తర్వాత 4వ గుర్రంలో పాండూర వర్ణము గుర్రము, అది మృత్యువు. మృత్యువు ఏం చేస్తుందట, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగం వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడింది. చూసారండి, అలా ఇవ్వబడుతుంది అని లేఖనం ఎంతో స్పష్టంగా. తర్వాత 5వ ముద్రను విప్పినప్పుడు బలిపీఠం కిందన్న ఆత్మలు, బలిపీఠం కింద మరి యేసయ్య నిమిత్తము, వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు ఉన్నాయట. ఆత్మ శరీరంతో ఉండి కూడా మాట్లాడతారు అని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఆత్మలు ఏమంటున్నాయి, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చవు, మమ్మల్ని ఎంతో మంది చంపారు కదా, మాకు న్యాయం చేకూర్చు అని చెప్తున్నారు. వాళ్ళకి న్యాయం చేకూర్చినట్టుగా కూడా తీర్పు కూడా ఇచ్చినట్టు 16వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 4, అంటే కొంతమందికి తీర్పు అప్పుడే ఇచ్చేసేసాడు. ఎలా ఇచ్చాడు అనేది 4-5 వచనాల్లో, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చేసాడంట తండ్రి. చూసారంటే కొంతమందికి అలా తీర్పులో ఇదైపోయింది అనమాట. తర్వాత 6వ ముద్రను విప్పినప్పుడు కూడా అకాలపు కాయలు రాలినట్లు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలను. ఇదంతా కూడా మనం ఇంటి దగ్గర చదువుకోవాలండి. 7వ ముద్రను విప్పగానే 7 బూరల దూతలకు ఇవ్వబడతాయట. 7 దూతల బూరలు కూడా 8వ అధ్యాయము 9వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు అది ఇంటి దగ్గర కూర్చొని మంచిగా డీప్గా చదువుకోవాలి. ఎందుకంటే 8వ అధ్యాయంలో కూడా మరి 7వ వచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు పడతాయట.
ఎంత శ్రమల కాలం ఇది. 7 సంవత్సరముల శ్రమల కాలంలో ఫస్ట్ 3.5 years కూడా అబద్ధ క్రీస్తు ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు వస్తాయని చెప్తున్నాడు తండ్రి మనకి. అది మనం బాగా స్టడీ చేస్తేనే మనకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు ఒకసారి వింటేనే మనకు అర్థం కాదు. ఇంటి దగ్గర కూడా కూర్చొని 7, 8, 9 అధ్యాయాలు కూడా మనం బాగా చదవాలని. ఎందుకంటే మరి అసలు మొదటి దూత బూర ఊదినప్పుడు ఏమవుతుందంట, భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను అని అంటున్నాడు. 2వ దూత బూర ఊదగానే అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రములో పడవేయబడిందట. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణం గల జంతువుల్లో 3వ భాగం చచ్చెను. అన్ని చచ్చిపోయినాయి అంట. 3వ భాగాన్ని కాల్చేస్తున్నాడు తండ్రి. 3వ భాగం మనుషుల్లో కూడా ఎంత చక్కగా 3వ దూత బోర ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలిందట. ఆ నక్షత్రము రాలినప్పుడు వాటి వలన 11వ వచనం లాస్ట్లో వాటి వలన మనుషులలో వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి అని అంటున్నాడు. చూసారండి ఎంత బాగా. మనం కూడా చనిపోతాం. ఇట్లా అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు మేము ఉండం, కానీ మీరు ఉంటారు కాబట్టి ఇలా 3వ వంతు చనిపోతారు అని. మనం ఎప్పుడూకి పరిశుద్ధులుగా ఉన్నట్లయితే తండ్రి ఇచ్చిన ఆయువు అంతా కూడా మనం ఉంటాం భూమి మీదే. లేకపోతే ఇలా చనిపోతామని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. 5వ దూత బోర ఊదినప్పుడు కూడా ఒక 5 నెలల వరకు కూడా మిడతల్లాగా వచ్చి తేళ్ళులాగా కొడతాయంట మిడతలు వచ్చి. చూసారండి అట్లా ఒక్కొక్క దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది అనేది మనం అబద్ధ క్రీస్తు విషయంలో మనం తెలుసుకోవాలని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ప్రియమైన వారులారా, అబద్ధ క్రీస్తు రావాలంటే కూడా యెరూషలేములో ఉన్న దేవాలయం కట్టబడాలి. కట్టబడిన తర్వాతే అబద్ధ క్రీస్తు వచ్చి దేవాలయంలో నేనే దేవుడిని కూర్చుంటాడని మనం ఇందాక 2వ దశలోనికైలకు రాసిన పత్రికలో మనం చదివాం. కాబట్టి ఈ అబద్ధ క్రీస్తు ఇంకా ఏం చేస్తాడు అని అంటే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనంలో బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేస్తాడట. మనం ఇప్పటి వరకు కూడా మనం ఏమి చదువుకున్నాము అని అంటే, మరణము, మన జనన విధానము, మన మరణ స్థితి, ఆ తర్వాత పునరుద్ధాన స్థితి, ఆ తర్వాత అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు, ఎలా పరిపాలన చేస్తాడు 3.5 సంవత్సరాల్లో. ఆ అబద్ధ క్రీస్తు పరిపాలనలో కూడా ఇలా 7 ముద్రలు విప్పబట్టం, 7 బూరలు ఊదబట్టం జరిగిందని మనం ఈరోజు తెలుసుకున్నాం. మరి తెలుసుకున్న తర్వాత మనకు టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి తండ్రి ఇంకా ఒక మాట అంటున్నారు. ఏమనంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ యేసయ్య ఎంత చక్కగా ఒక మాట అంటున్నారు. యోహాను సువార్త చూసారండి, నేను మీకు చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు ఉన్నవి అని అంటున్నారు అని. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. చూసారండి, ఎందుకంటే మనకు గంట అయిపోయింది కదా, ఇక వాటిని సహించలేరు అని అంటున్నారు. చూసారండి, ఇంకా ఉన్నాయట. అందుకని మనం తర్వాత ఈసారి వారంలో మనం అది నేర్చుకుందాం. అయితే ఇంకా ఈ అబద్ధ క్రీస్తు పరిపాలనలో కూడా అంటే ఫస్ట్ 3.5 years 3.5 years అంటే 42 నెలలు, 1260 రోజులు ఇంతకాలమే పరిపాలిస్తాడు. ఈ పరిపాలనా కాలంలో కూడా అబద్ధ క్రీస్తు సమాధాన సంబంధమైన నిబంధన చేస్తాడు. ఏదో ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని మంచిగా పరిపాలిస్తాను, అదే మనల్ని పరిశుద్ధులను అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా నేను చూస్తాను అని చెప్తాడు. అని చెప్తూ తర్వాత లాస్ట్లోకి వచ్చేటప్పటికల్లా ఏమంటాడంటే, ఇక టైం అయిపోద్ది, 3.5 సంవత్సరాలు అయిపోతాయి కదండి. అయిపోయిన తర్వాత అతను పవర్స్ పనిచేసేటట్టుగా తండ్రి పవర్స్ని తీసేస్తాడు. తీసినప్పుడు ఆ సపోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి చూసారా, 7 కంట్రీస్. అబద్ధ క్రీస్తు 3 కంట్రీస్ని ఓడించి వస్తాడు కదా, 7 కంట్రీస్ కలిపి ఈ అబద్ధ క్రీస్తు కలిపి 8వ రాజగుచు అని అంటాడు ప్రకటన గ్రంథంలో. అది మనం వచ్చే వారంలో ఈసారి వచ్చినప్పుడు మనం చూద్దాం.
అయితే అవన్నీ కూడా ఏమీ సహాయం చేయవు. హీన స్థితిలోకి వచ్చేసి అచేతనుడైపోయి హీన స్థితిలో ఉంటాడనమాట. అప్పుడు తర్వాత 3.5 years సాతానుడు వచ్చి పరిపాలిస్తాడు. మనల్నే ఎవరినో కాదు, సాతానుడు వచ్చి పరిపాలిస్తాడు. ఆ సాతానుని పరిపాలన ఈ 7 సంవత్సరముల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడు శ్రమలు పెడుతూనే ఉంటారు, శ్రమలు పడుతూనే ఉంటాం మనం. ఆ శ్రమల్లో కూడా మనం యేసయ్యని వెంబడించాలి. యేసయ్యని వెంబడిస్తుంటేనే ఒక మాట అంటున్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనకు అర్థమయ్యే భాషలో. ఎవరైతే ఈ లోకంలో కష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు వస్తాయో వాటన్నిటినీ కూడా యేసయ్యలో ఉండి జయించినట్టయితే, ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించి మన కోసం మరణం అయ్యి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నట్టు రోమా 8:34 రాయబడి ఉంది. కాబట్టి చూసారండి, మన కోసం అక్కడ కూడా విజ్ఞాపన చేస్తున్నాడంట. అందుకని మనం ఆ యేసయ్యలో ఉండి మనం అన్నిటినీ కూడా జయించి, అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న శ్రమలు వస్తూనే ఉంటాయి, అవన్నీ కూడా ఎన్నదగినవి కావు అని అంటారు పేతురు. అయితే మనం అందుకని యేసయ్యని వెంబడిస్తూ ఎప్పటికైనా ఉండాలి. ఎందుకంటే ఆత్మ శరీరంతో ఉన్నప్పుడు మరి ఆత్మ పరలోకంలోకి వెళ్ళి ఆయన కుడి పార్శ్వంలో ఆయన సింహాసనంలో కూర్చోవారు కాబట్టి. అందుకని ఇందాక మనం 1 కొరింథీ 15:19 చదవబడ్డట్టు ఈ జీవిత కాలం మట్టుకే కాదు అని అంటున్నాడు. ఎంత చక్కని మాట రాశారండి. ఈ జీవిత కాలం మట్టుకే కాదట, దీని తర్వాత జీవితం ఉందట. ఎందుకంటే మనం ఇప్పుడు ఇదే తెలుసుకున్నాం. ఏది 7 సంవత్సరముల శ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు ఎలాంటి శ్రమలు పెడతాడో అనేది మనం తెలుసుకున్నాం. కానీ మరి తర్వాత సాతానుడు వచ్చి ఏం చేస్తాడు, తర్వాత సెకండ్ కమింగ్లో యేసయ్య సీయోను కొండ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, ఆ తర్వాత అర్మగిద్దోను యుద్ధం ఎలా జరిగింది, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తీర్పు ఎలా జరుగుతుంది, తీర్పు తర్వాత పరలోకమా నరకమా, దేంట్లోకి వెళ్తాం అనేది ఇలా సజీవుల లెక్కలో మనం ఉన్నప్పుడే, ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నప్పుడే మనం తేల్చుకోవాలని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అన్నీ పొందుపరిచారు. అందుకని ప్రియమైన వాళ్ళారా, ఎప్పటికైనా సరే యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచి ఆయన సన్నిధానానికి మనం వచ్చాము. ఇంకా పూర్తి విశ్వాసాన్ని ఉంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవనైనా, నీవెన్నో విషయాలు లేఖనాల ద్వారా ప్రభువా మాకు తెలియపరిచినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఒక్కొక్కరిని ముట్టుకున్నందుకు నీకు ఎన్నో వందనాలు ప్రభువా. ఒక్కొక్కరికి అర్థమయ్యేటట్లు చేసినందుకు నీకు ఎన్నో వందనాలు ప్రభువా. గ్రహించే శక్తిని బిడ్డలకు అనుగ్రహించినందుకు నీకెన్నో వందనాలు ప్రభువా. అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు మేము ఎలాంటి భయంతో ఉండాలో నిన్ను తెలుసుకునేటట్టుగా, అబద్ధ క్రీస్తుని ప్రక్కకు పెట్టేటట్టుగా ఎలా ఉండాలో నువ్వు చాలా సంగతులు తెలియపరిచినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ నైనా, నువ్వు మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధ ఆత్మతో నింపినందుకు నైనా నీకు ఎన్నో వందనాలు ప్రభువా. ఇంకా ప్రభువా, ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు కదా తండ్రి, ఆ అనారోగ్యాన్ని నుంచి యేసు నామములో బంధించి గద్దించి తొలగించమని అడుగుతున్నాం తండ్రి. నైనా, ఇంకా నువ్వు మాకు బాగా విపులీకరించి తెలుసుకోగలిగిన తెలియని విషయాలని నైనా నువ్వు తెలుసుకోగలిగేటట్టు చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నువ్వు మా కన్నులు తెరిచినందుకు, మా హృదయాన్ని తెరిచినందుకు, మా చెవులు విప్పినందుకు, మన మనోనేత్రాలు వెలిగించినందుకు నీకెన్నో వందనాలు తండ్రి. ఆత్మదేవ నైనా, మాకింకా ప్రభువా నైనా ఆత్మఫలాలు 9 ఉన్నాయిగా తండ్రి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
అవి ఇంకా మాకు కొదువుగా ఉన్నాయి తండ్రి. మేము సమృద్ధిగా నాయన ఆ 9 ఆత్మఫలాలతో నిండే భాగ్యాన్ని అనుగ్రహించమని నాయన చదువుతున్నప్పుడు ప్రభువా ఆ చదివే విషయంలో జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథ విషయంలో ప్రభువా అతీతమైన జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని, ఈ సంగతి మరల మా బిడ్డలకు తెలియచేసే శక్తిని మాకు అనుగ్రహించమని, నీ వాడుకలైన నైనా చదువుట, ప్రార్థన చేయుట, బోధించుట అవన్నీ కూడా బిడ్డలందరికీ కూడా ఇంజెక్ట్ చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.